సార్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు కూడా వీరందరూ మాట్లాడారు. మోదీ గారిని అపారమైన గౌరవం చూపిస్తూ మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. వారు ఏం మాట్లాడారో సార్ చూద్దాం. సార్ ఆంధ్రప్రదేశ్ ఆక్సిజన్ ఇచ్చి ఈ రోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు ఎవరు విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు? రాజధానికి నిధులిచ్చి పనులు పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు? 25 years Narendra Modi ji as Chief Minister and Prime Minister of India has done extraordinary work. నేను చెప్పింది వాస్తవమైతే మోడీ గట్టిగా చెప్పాలి. మోడీ మోడీజీ नमो का मतलब विश्वास, नमो का मतलब सुरक्षित भारत, नमो का मतलब दुश्मन को डर, विकसित हो, गरीब का कल्याण हो, भविष्य का गारंटी हो. हर सवाल का एक ही जवाब गौरव प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारू. రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం. కట్టుబట్టలతో మనం మన ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాదిగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారు. అద్భుతమైన జోడీ. నమో. చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసి నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేది. కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే. అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్మంతులన్నీ మాట్లాడుతూ ఉంటే నేను ఈరోజు ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశం. సార్ అయితే దీని మీద రాజకీయ విమర్శలు కూడా వచ్చాయి సార్. సిపిఐ రామకృష్ణ దీన్ని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారు అంటూ ఒకసారి ఆయన మాట్లాడింది చూద్దాం సార్. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో ఎక్కడా లేనట్లుగా 30-40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2-3 లక్షల మంది జనాభాను సమీకరించి అంత పెద్ద ఎత్తున హంగామా చేశారంటేనే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇదంతా పక్క పొలిటికల్ డ్రామా. ఇది రాజకీయంగా ప్రధానమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా వారు చేయించిన ఈవెంటే ఇది తప్ప మరొకటి కానే కాదు. పైగా అక్కడ వీళ్ళు ఉపన్యాసాలు చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుపడాల్సి వస్తుంది. ఆ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా వారింత పెద్దగా హంగామా చేయడం, కానీ మన ముఖ్యమంత్రికి ఏమొచ్చిందో జబ్బు నాకు అర్థం కావడంలే. కొద్దిగానే సిగ్గు ఉండాలి. అటు ఆయన అంటే భయము పోయింది, గ్రిప్పు పోయింది, మరోవైపు ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఆయన్ని పట్టుకొని ఏ చంద్రబాబు పోతాడు, ఇంకా పవన్ కళ్యాణ్ గారేమో అసలు ఆయన ఒకేసారి పాదాలకు నమస్కారం చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు.
రాజకీయాల్లో దిగజారి పొగిడేవాళ్ళని చాలా మంది చూశాము, కానీ ఇంత అధ్వానంగా దిగజారి పొగిడే వాళ్ళని ఇంతవరకు నేను ఎక్కడా చూడను. నిజంగా తెలుగు జాతి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి మీరు కల్పిస్తా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారు. మీరు స్వార్థపర రాజకీయాలకు. ఎస్ సార్, ఒక రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు గారు చేసిన ఒక ట్వీట్ కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి పర్యటనకు ఈవెంట్ మేనేజర్ గా మారి ముఖ్యమంత్రి పదవి యొక్క స్థాయిని దిగజార్చడం, పైగా దాన్ని గర్వంగా ప్రచారం చేసుకోవడమా అంటూ ట్వీట్ చేశారు సార్. ఏంటి సార్ ఈ విమర్శ? అంటే మీకు వాస్తవంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు ఒక గర్వించదగిన మూమెంట్. ఎందుకంటే ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుంది, మ్యారిటైమ్ ఎకానమీ పెరుగుతుంది, విశాఖ కేంద్రంగా వస్తున్నటువంటి పెట్టుబడులు, న్యూ టెక్నాలజీ ఇకో సిస్టమ్, డెఫినెట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ను మనం ఆహ్వానించాలి, శ్లాఘించాలి. దేశ ప్రజలకు దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పాత్రను పెంచుతుంది. అందరము తెలుగు వాళ్ళందరము సంతోషపడాలి. దానికి చాలా వైభవోపేతంగా ఓ పండుగ వాతావరణంలో జరగడంలో తప్పేమీ లేదు, జరగాలి కూడా. కానీ ఆ సభలో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాటలు చూస్తే అది భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సభవా లేకుంటే ఏదైనా నరేంద్ర మోడీ సన్మాన సభయా? సందర్భం ఏంటి? ఇప్పుడేం ఎన్నికలు లేవు, నరేంద్ర మోడీ కొత్తగా రాష్ట్రానికి రాలేదు, నరేంద్ర మోడీ కొత్తగా ప్రధానమంత్రి కాలేదు. అది ఒక ప్రభుత్వ కార్యక్రమం, పార్టీ కార్యక్రమం కూడా కాదు. పోనీ ఎన్డీఏ కార్యక్రమం రాజకీయంగా మైత్రిని ప్రదర్శించుకోవటానికి ఒక అవకాశం అని. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ప్రభుత్వాధినేతలు మాట్లాడే తీరు అనేది రామకృష్ణ గారు వ్యక్తం చేసిన ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు లాంటి వారు ఒక రాష్ట్ర నాయకత్వం ఇవాళ ఈ స్థాయిలో నరేంద్ర మోడీని స్మరించుకుంటూ భజన చేసినట్లుగా మాట్లాడడం ఏంటనేది ఇప్పుడు విమర్శ. మీకు మోడీని పొగడడం తప్పు కాదు, మోడీని ప్రశంసించడం తప్పు కాదు. ఆయన దేశ ప్రధాని, ఖచ్చితంగా ఎన్డీఏ ప్రధాని. కానీ ఆ మేనర్ ఇన్ విచ్, ఏ స్థాయికి మోడీ మోడీ అని నినాదాలు ఇప్పించడం, అదేంటి బీజేపీ సభలో కూడా నిజమే కదా రామకృష్ణ గారు అన్నది, బీజేపీ ముఖ్యమంత్రులు కూడా బహుశా ఈ రకంగా నినాదాలు ఇప్పిస్తారా అనేది నాకు అనుమానమే. మీకు ఆ స్థాయిలో నమో నమో, అది కూడా మీరు గమనించండి. ప్రజల కొరకు కాదు మాట్లాడింది, మోడీ కొరకు మాట్లాడారు. ఎందుకంటే ఇంగ్లీష్లో, హిందీలో మాట్లాడారు. మీకు ఉత్తరాంధ్రలో ఏ మతలబ్ క్యా హై అంటే క్యా మతలబ్ సమజ్ మే ఆతే క్యా. మీకు ఉత్తరాంధ్రలో, ఇప్పుడు తెలంగాణలో ఉన్నది మీకు లోకేష్ హిందీలో మాట్లాడడం, చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్లో మాట్లాడడం దేని కొరకు సంకేతం అది? ఒకవేళ అది నిజంగానే ఉత్తరాంధ్ర ప్రజల కొరకే అయితే తెలుగులో చెప్పచ్చు కదా. హిందీలో, ఇంగ్లీష్లో చెప్తున్నారంటే నరేంద్ర మోడీని ఆనందపడాలి, నరేంద్ర మోడీ పట్ల మా లాయాలిటీని ప్రదర్శించుకుంటున్నామన్న సంగతి మోడీకి తెలియాలి అనేటువంటి తపన కనబడుతుంది కదా. లేకపోతే ఇంగ్లీష్లో హిందీలో ఎందుకు మాట్లాడాలి? నా గుర్తు పవన్ కళ్యాణ్ హిందీలో ఎప్పుడు మాట్లాడాడంటే ప్రత్యేక హోదా గురించి కాకినాడ సభలో మాట్లాడాడు. आपको हिंदी में बोले तो समझ में आते అని చెప్పి మోడీ, అమిత్ షాలకు అర్థం కావాలని చెప్పి హిందీలో మాట్లాడిన సందర్భం చూసా. ఇప్పుడు మోడీ పొగిడితే ఆనందపడతారని అనుకుంటే అది కూడా పొరపాటే. వీళ్ళ స్ట్రాటజీ కూడా నాకు మోడీకి తెలియదు. ఇదంతా నరేంద్ర మోడీ అంత అమాయకుడ. నరేంద్ర మోడీ వచ్చే అనలేదా, ఏ ముझे से सीनियर है, मेरा दल बदल में सीनियर है, एक चुनाव के बाद एक चुनाव में हारने में सीनियर है అని నరేంద్ర మోడీ యూట్యూబ్లో కొట్టండి వస్తుంది సీనియర్ హై అని. ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు అటాక్ చేస్తూ మాట్లాడాడు. అందులో ఓ మాట కూడా మాట్లాడాడు, మీరు కలిసి ఉంటే ఒడిలో ఉంటారు, విడిపోతే విమర్శిస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు రెండు ఎక్స్ట్రీమ్ పొజిషన్ల గురించి కూడా మోడీ మాట్లాడాడు. సో అందువల్ల ప్రజలు మర్చిపోలేదు కదా. అంటే ఎక్కడో ఒక చోట నాయకత్వంలో ఒక గిల్టీ, మేము నరేంద్ర మోడీని గతంలో అనరాని మాటలు అన్నాము, అంటే భార్యకే మేలు చేయలేని వాడు దేశానికి ఏం మేలు చేస్తాడు అని ఒక భయంకరమైన మాట చంద్రబాబు నాయుడు అన్నాడు. చంద్రబాబు నాయుడు స్వభావం కూడా కాదది. మరి ఎలా అన్నారో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆయన స్థాయి కూడా కాదది. ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి
మాట్లాడకూడదు. భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి ఏం న్యాయం చేస్తాడు అనేంత స్థాయిలో మాట్లాడారు. అంటే ఎక్స్ట్రీమ్. ఇప్పుడు రాజకీయాల్లో కలుస్తుంటారు, విడిపోతుంటారు, పొత్తులుంటాయి, విడిపోతుంటారు, తప్పేమీ కాదు. రాజకీయాల్లో టీడీపీ ఒక్కటే పొత్తు పెట్టుకొని విడిపోలేదు. కానీ ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్, విడిపోతే ఇక ఘోరంగా మాట్లాడడం, కలిసి ఉంటే ఇక ఆకాశానికి ఎత్తడం, ఇది మన వ్యక్తిత్వాన్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది, మన స్థాయిని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎదుటివాడు కూడా ఆనందపడతారని అనుకోను. వాళ్ళ దృష్టిలో వీక్ అవుతాం. ఓ వీళ్ళు ఈ స్థాయికి ఉంటారు. మొన్న నరేంద్ర మోడీ మర్చిపోయాడు ఆయన నన్నయ్య, ఆయనకి గుర్తుండవు అవన్నీ. సో ఇవాళ పొగిడితే ఆయన ఆనందపడడానికి అంత అమాయకుడైతే ఈ దేశాన్ని ఇంత అద్భుతమైన విజయాలు మోడీ సాధిస్తాడా? ఎంతమంది రాజకీయ నాయకులు చూశారు, ఎన్ని రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొని దేశంలో ఒక అప్రతిహతమైన నాయకుడిగా నరేంద్ర మోడీ ఎదిగారు. నరేంద్ర మోడీకి అర్థం కాదు ఇదంతా భాష, ఇది గతంలో మాట్లాడింది ఏంటి, ఇప్పుడేం మాట్లాడుతున్నారు అన్నది తెలియనంత అమాయకులు కాదు మోడీ. బీజేపీ వాళ్ళ అమాయకులు కాదు. సోషల్ మీడియా యుగంలో ఏది ఆగదు, అవన్నీ బయటికి రావడం లేదా ఇప్పుడు. గతంలో మాట్లాడినవి, గతంలో ముగ్గురు నాయకులు కూడా ప్రధానమంత్రి ప్రశ్నించినవి, అందులో చంద్రబాబు నాయుడు అన్నవి, ఇవన్నీ జనాలు తెలియదా? ఆ స్థాయిలో పోడాల్సిన అవసరం లేదు. ఎస్, మోడీని ప్రశంసించవచ్చు. ఎందుకంటే మొదటిది ఎక్కడో ఒక చోట గిల్టీ. తాము గతంలో మోడీని అనరాని మాటలు అన్నాం, ఆయన మనసులో అవి ఉన్నాయేమో. ఎందుకంటే మనసులో ఉన్న మాటలు పోవు. తనువున విరిగిన ననువున గుచ్చంగా వచ్చిన నిష్ఠూరతన్ మనమున నాటిన మాటలు విని ఎన్ని ఉపాయంలో వెడల్ని చదిపా అని 10వ తరగతిలో పద్యం చదివాను. అందువల్ల నరేంద్ర మోడీ మనసుకు గుచ్చుకున్న మాటలు మర్చిపోయి ఉంటాడా? సో అది గుర్తొచ్చి దాన్ని కంపెన్సేట్ చేయడానికి ఈ స్థాయిలో పొగడడం. రెండవది, బీజేపీతో గతంలో విడగొట్టుకొని కలిశారు గనక ఈసారి మేము విడిపోవము అనేది పదే పదే తమ విశ్వాసాన్ని ప్రకటించుకునేటువంటి ఒక తపన కనబడుతోంది. అంటే ఎక్కడ బీజేపీ తమను నమ్మదో, బీజేపీ ఎక్కడ తమను విడిపోతారు అనుకుంటారేమో. ఎందుకంటే గతంలో 2 సార్లు విడిపోయాం, కలిశాం కదా. సో లాయల్ అలాగా మమ్మల్ని ఎక్కడ గుర్తించరు అనేటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో కనబడుతోంది ఇందులో. మూడవది, నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఏం చేశారని బలమైన ప్రశ్నలు వస్తున్నాయి కనుక ఆ ప్రశ్నల్ని తొక్కివేయాలనేటువంటి ఒక లక్ష్యం కూడా. ఇవాళ ఉదాహరణకు రైల్వే జోన్ ఎవరిచ్చారు? మోడీ అనిపించారు, నిజం అది. కానీ రైల్వేలో ఆదాయం వచ్చే కేకే లైన్ అంటారు, కొరాపూట్ కిరండాల్ లైన్, విశాఖ రైల్వే జోన్ నుంచి తీసేసింది ఎవరు? అది కూడా మరి మోడీనే, అది కూడా చెప్పాలి కదా. పోలవరం కేంద్ర ప్రాజెక్ట్ అయినా విభజన చట్టంలో ఉన్న 12 ఏళ్లుగా అమలు కాకపోతే జగన్మోహన్ రెడ్డి కాలంలో టీడీపీ చెప్పినట్లు 5 ఏళ్ళు అది అమలుకు నోచుకోకపోయినా ప్రధానమంత్రి మోడీనే ఉన్నారు కదా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని చెప్పి దీన్ని కంప్లీట్ చేయాలి, మీరు చేయలేకపోతే మాకు ఇచ్చేయండి, మేము చేస్తామని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు 5 ఏళ్ల పాటు పోలవరం కదలనందుకు జగన్ తప్పుపడుతున్నారు. మరి మోడీని ఎందుకు తప్పుపట్టరు? 5 ఏళ్ల పాటు జగన్ అట్లా చేస్తున్న మోడీ ఎందుకు ఊరుకున్నాడు? ఎందుకంటే అది కేంద్ర ప్రాజెక్టు కదా. అలాగే ప్రత్యేక హోదా ఇవ్వనందుకు మరి ప్రత్యేక హోదా ఇవ్వని వారు ఎవరు అని కూడా అడగాల్సిందే. విశాఖ రైల్వే జోన్ నుంచి కేకే లైన్ తీసేసింది ఎవరు? విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇవాళ పెద్ద ఎత్తున అంతర్గతంగా ప్రైవేటీకరిస్తూ నిధులు లేకుండా చేసి విశాఖకు స్టీల్ కు ఇనుప ఖనిజం ఇవ్వండి ఎవరు అంటే మోడీ అనాల్సి ఉంటుంది. ఆఖరికి అమరావతికి అప్పులు తప్ప కేటాయింపులో 50,000 కోట్లు ఇవ్వండి ఎవరు అంటే మోడీ అనాల్సి వస్తుంది. ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి కనుక దీన్ని కప్పిపుచ్చడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తుంది. అందువల్ల మీకు ప్రతిపక్షాల నుంచి అంటే ఎట్లాగో వైసీపీ ఏం మాట్లాడదు కనుక మీకు కమ్యూనిస్టులన్నా మాట్లాడుతున్నారు.